మన సరిహద్దులలో సమాధానం కలుగచేవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి, అంజురపు చెట్టు ఇంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని చెప్పినడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ ప్రభువు ఆకలి కొనగా అని రాయబడిందని గమనించాలి. ఆయన పరిపూర్ణ మానవునిగా మత్తయి మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన ఆకలిని రెండు విధాలుగా చూడొచ్చు. ఎందుకంటే అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సూచింపబడింది. మనం హోషేయ పుస్తకంలోనూ, ఇర్మియాలోనూ, ఇంకా సువార్తలోనూ కూడా గమనించగలం ఈ వాక్యాన్ని. ఇక్కడ అంజూరపు చెట్టు మీద ఎలాగైతే ఫలం లేదో, ఇశ్రాయేల్లో కూడా అలాగే ఆత్మఫలం ఏది కనబడలేదు. ఆ అంజూరపు చెట్టు మీద ఆకులు తప్ప మరేమీ కనపడలేదని మత్తయి రాశాడు. కానీ మార్కు తాను రాసిన సువార్తలో ఇంకొక మాటను కలిపాడు. అదేంటంటే, ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు అని. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో రాశాడు. అయితే మనం అనుకుంటాము, పండ్ల సీజన్ కానప్పుడు వచ్చి పండ్లు కనపడలేదని శపించడం ఏంటి అని. చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ తెలుసుకుంటే తెలియని విషయం ఏంటంటే, అంజూరపు చెట్టుకి అంజూరపు పండు రాకముందు కొన్ని మొగ్గలు గుత్తులుగా వస్తాయి. దాన్ని తక్ష్ అంటారు. వీటిని కూడా తింటారు. ఒకవేళ ఇవి కానీ రాకపోతే ఇంకా ఏటికి అంజూరపు పండ్లు ఆ చెట్టు కాయదు అని అర్థం. ఇంకా చెట్టు పనికిరాదు, అది కుళ్ళిపోయి నాశనమైపోతుందని అర్థం. మన ప్రభువు అలాంటి చెట్టును అక్కడ తక్ష్ లేకపోవడం చూసి, ఇంకా ఇది ఫలించదు, ఇంకెప్పటికీ కాపు కాయదు అని చెప్పారు. ఆ మాట వెంటనే అక్కడ నెరవేర్చబడింది. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయెను అని రాయబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆ చెట్టును ప్రభువేమీ అకారణంగా శపించలేదు అని. మన ప్రభువు అలా ఎన్నటికీ చేయరు. వాక్యం చెప్తుంది, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదని, ఆయన అన్యాయస్తుడు కాడని, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు అని. కాబట్టి సర్వశక్తుడు తప్పు చేసే అవకాశమే లేదు. గనుక మనం ఆయనను గురించి తప్పుగా అనుకుంటే, ఎలాగైతే నిర్దోషిని దోషిని తీర్పు తీరిస్తే పాపం కలుగుతుందో అలాగే పాపం చేసిన వారమవుతాం. దేవుని గురించి అబద్ధ సాక్ష్యం పలికిన వారమవుతాం. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అప్పుడు అది మనకు మేలు. అలా ప్రభు మాటతో ఈ అంజురపు చెట్టుకి జరిగిన దాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఎంత త్వరగా ఎండిపోయింది అని. అయితే ప్రభు దాని విషయంలో వారికి విశ్వాసాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు. మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పినట్లా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. మనందరికీ తెలుసు, విశ్వాసం అనేది ఆత్మవరం, ఆత్మఫలం, ఆత్మ కవచంలోని ఒక భాగం కూడా. ప్రభువు ఇక్కడ ఫలాన్ని గురించి, వరాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఈ విశ్వాసం లేకనే ఇశ్రాయేలు శపించబడింది. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లో ఉన్న ఉపమానం కూడా ఇదే. ద్రాక్ష తోటలోని అంజురపు చెట్టు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమి దొరకలేదని దానికి నరికివేయమని తోటమాలితో చెప్పడం మనం చదువుతాం. అయితే అక్కడ వారు పండ్ల కోసం ఎదురుచూసిన సంవత్సరాలు 3 సంవత్సరాలు. తోటమాలి ఇంకొక సంవత్సరం అడిగారు. యేసుప్రభు కూడా తన 3.5 సంవత్సరాల పరిచర్యలో యెరూషలేంకు 5 సార్లు వచ్చినట్లుగా మనం యోహాను సువార్త ప్రకారం అర్థం చేసుకోగలం. అయితే ఎప్పుడు అక్కడికి వచ్చినా వారి కఠినత్వాన్ని ఎదుర్కొన్నారు, కానీ మంచి ఫలాన్ని ఎప్పుడూ ప్రభు వారి దగ్గర నుండి రుచి చూడలేదు. ఎలాగైతే ఈ అంజురపు చెట్టు శపించబడిందో, ఆ అంజురపు చెట్టును సూచిస్తున్న ఇశ్రాయేలు కూడా అలాగే జరిగింది. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత 40 సంవత్సరాలకు యెరూషలేము, దేవాలయము ధ్వంసం చేయబడ్డాయి. యూదులు రోమీల చేత చెరకొని పోబడ్డారు. ఇదంతా చూసి మనం అనుకోవచ్చు, దేవునికి ఇందుకింత కోపమని. కానీ అలా అనుకోవడం మన తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే దేవుని మనం నిరాకరిస్తే మనం ఇంకా దేవునికి ఏం ఆప్షన్ ఇస్తున్నాము? ఆయన కూడా మనల్ని నిరాకరించడం తప్ప? మనం మాకొద్దు అని ఆయన్ని తృణీకరించిన వారు తృణీకరించబడటం తప్ప ఇంక వేరే గతి ఏముంటుంది? మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి.
ఆయనతో మన వైఖరి ఎలాగుందో, ఆయనతో మన సహవాసం ఎలాగుందో మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది నిజంగా మన జీవితంలో ఏ పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అనేది. ప్రభు వారి దగ్గర నుండి విశ్వాస ఫలాన్ని ఎంతో ఆశించారు. తన నామమందు వారు విశ్వాసం ఉంచుతారని, తన క్రియలందు విశ్వాసం చూపుతారని అనేక రుజువులు చూపించుకుంటూనే వచ్చారు. కానీ అక్కడ విశ్వాసం చాలా కొదువైంది. ప్రభువు తన శిష్యులకు విశ్వాస ఫలాన్ని గురించి, ప్రార్థనా ఫలాన్ని గురించి ఇక్కడ వివరించడం గమనించవలసిన విషయం. విశ్వాసం ఉంటే ఎంతటి కొండనైనా ఎత్తబడి సముద్రంలో వేయబడుతుంది. మీరు అడుగు వాటిని దొరికినవని నమ్మితే వాటన్నిటిని మీరు పొందుకుంటారని ప్రార్థన గురించి కూడా, నమ్మకాన్ని గురించి, విశ్వాసాన్ని గురించి ప్రభు శిష్యులకు చివరిసారిగా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు. ప్రభువు మన దగ్గర కూడా ఫలాన్ని ఆశిస్తున్నారు. ఒకవేళ మనం ఆత్మఫలం ఫలించకపోతే నువ్వెవరూ నేను ఎరుగను అనే మాటను, తీర్పును వినాల్సి వస్తుంది. మత్తయి సువార్త 7:23 ఈ వాక్యాన్ని చూస్తాం. నమ్మకంతో చేసే ప్రార్థన, విశ్వాసంతో జీవించే జీవితం మనల్ని అంతిమ తీర్పు నుండి కాపాడుతుందని గమనించాలి. దేవుని నీతికి మనల్ని వారసుల్ని చేస్తుంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తే ప్రభువు ఆశించినట్లుగా మంచి ఫలాన్ని మనం ప్రభువుకు అందించగలిగితే నిజంగా ఆయనను మహిమపరిచిన వారమవుతాం. తర్వాత అందుకు తగిన ఫలాన్ని కూడా పొందుకుంటాం. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీ దీర్ఘశాంతం మమ్మల్ని ఎంతో కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కోరుకున్న ఫలాన్ని ఫలించేందుకు సహాయం చేసి, మీరు కోరుకున్న రిజల్ట్ మాలో కనపడేలాగా కృపచూపమని వేడుకుంటున్నాం. ఎన్నడూ తీర్పుకు గురి కాకుండా తప్పించబడేటట్లు మేము విశ్వాసంలో బలపడటకు సహాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలని రక్షించండి. అడిగిన వాటన్నిటిని పొందుతున్నామని నమ్మగలిగేటట్లు మా మనసులను దృఢపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు అంతటినీ మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ కృప యుగయుగంలో మా మీద ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.